అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. మంచిగా దించారా? 6 గ్యారెంటీలు తీసుకొని మీ ముందరికి వచ్చినాం. ఆ రోజు చెప్పినాం, మాకు ఓట్లు వేయండి, మమ్మల్ని అధికారంలో తీసుకురండి, ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పినాం. సరే, రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఓట్లేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు. సరే, కారణాలు ఏవైనా నిర్మల్లో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడ్డ నాకు ఓట్లు రాక నేను ఓడిపోవడం జరిగింది. పర్వాలేదు, ఓడిపోయినా గానీ మరి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో వచ్చింది కాబట్టి మేము ఆనాడు ఏవైతే వాగ్దానాలు చేసినామో అవన్నీ ఒకటొకటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక 3వ దినమే ముఖ్యంగా మా ఆడతల్లులకు ఏదైతే వాగ్దానం చేసినామో ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉచితం చేసిన 3వ దినం నాడే చేసినాం. ముఖ్యమంత్రి 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తే 9వ తారీఖు నాడే సుమలత కొంచెం మాట్లాడకమ్మా 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తే 9వ తారీఖు నాడే బస్సు ప్రయాణం ఉచితం చేయడమే కాకుండా ఎవరైతే పేదవాళ్లు అనారోగ్య సమస్యలకు గురై ఆసుపత్రికి పోతే ఆరోగ్యశ్రీలో 10 లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్యం చేసి ఇవ్వడానికి కూడా ప్రభుత్వం మంజూరు చేసింది. దాంతో పాటు 5 ఎకరాలు, 10 ఎకరాలు, 50 ఎకరాలు, 100 ఎకరాలు ఉన్న రైతులకేమో వ్యవసాయానికి ఉచితంగా కరెంట్ ఇస్తున్నప్పుడు పేదలు ఎవరైతే 2 బల్బులు, ఒక ఫ్యాన్ వాడుకునే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళ ఇంటికి ఎందుకు ఉచితంగా కరెంట్ ఇవ్వకూడదని కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసి ఆ రోజు చెప్పినాము, ఎన్నికల కంటే ముందు మమ్మల్ని గెలిపించండి, మీకు 200 యూనిట్ల వరకు కరెంటు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.